గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే. నందూస్ వరల్డ్ ఫేమ్ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ రమానందన, ఆమె భర్త మధుకర్, ఈ దంపతులు వీసాల పేరుతో భారీగా మోసానికి పాల్పడ్డారు. లక్షలు దోచేశారు అని చెప్పి వారం రోజుల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా వీళ్ళు నకిలీ వీసాల పేరుతో లక్షలు దోచుకున్నారా లేదా? దీని గురించి ఆమెకు లేటెస్ట్గా ఒక వీడియో కూడా పెట్టారు. అసలు నాకేం సంబంధం లేదు, మాకు వస్తున్నటువంటి పేరు, ప్రఖ్యాతులు, ప్రతిష్టలు కడుపు మంటతో జీర్ణించుకోలేక చాలామంది ఒక కుట్రపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు అని ఆమె ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. నిజంగా ఆమె తప్పు చేసిందా లేదా, నిజంగా వీళ్ళిద్దరూ, ఈ దంపతులు ఇద్దరూ కలిసి మోసం చేశారా లేదా అని లోతుగా పరిశీలిస్తే, ఎందుకంటే వారం రోజుల నుంచి మనందరం చూస్తూ ఉన్నాం, బాధితులు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా మోసం చేశారో చెప్తా ఉన్నారు. అంటే బాధితులు మాట్లాడుతుంటే ఎవరైనా చెప్పిస్తున్నారా? ఈమె అన్నట్టే ఎవరైనా వెనకాలండి చెప్పిస్తున్నారా? పాపం వీళ్ళు ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు కదా, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో కూడా పాపం ఆమె యాక్ట్ చేసింది కదా, ఎవరికైనా కన్నుగుట్టి ఈ విధంగా చేపిస్తున్నారా, బ్యాడ్ ప్రాపగాండా చేస్తున్నారా అని చెప్పి ఒక చర్చ అయితే నడిచింది. కానీ ఇంకా ఈ కేసుకు సంబంధించి లోతుల్లోకి వెళితే బాధితులు చెప్తున్నటువంటి సమాచారాన్ని పరిశీలిస్తే తప్పు జరిగింది, వీళ్ళిద్దరూ కలిసి మోసం చేశారు అన్న విధంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా నమోదైందండి. ఆ కేసు ఎప్పుడు నమోదైంది? గత సంవత్సరం నవంబర్లోనే, అంటే 7 నెలల క్రితమే వీళ్ళిద్దరి మీద కేసు నమోదై ఉంది ఆల్రెడీ. అంటే బాధితులు చెప్పేది నిజమే అనిపించే విధంగా ఆ కేసు ఉంది. పోలీసులు వీళ్ళిద్దరికీ నోటీసులు పంపించిన పరిస్థితి కూడా ఉంది. సో క్లియర్గా అంటే ఏం జరిగిందో ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే, ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కొంత నేను సేకరించాను. వివరాల్లోకి వెళ్తే, వీళ్ళది గుంటూరు జిల్లా అండి. మధుకర్ది జాగర్లమూడి మధుకర్ ఇతని పేరు, గుంటూరు జిల్లా. ఈమె పేరు రమానందన. వీళ్ళిద్దరూ కూడా యూకేలో స్థిరపడ్డారు. ఈ కుటుంబం రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉంటారు. అంటే యూకేలో లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, యూకేలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అంటే యూకేలో ఉన్నటువంటి ఒక తెలుగు కుటుంబం ఫేమ్ అయింది అంటే, యూట్యూబ్లో లక్షల ఫాలోవర్స్ వచ్చారంటే వాళ్ళు ఇస్తున్నటువంటి కంటెంట్, వాళ్ళ కామెడీ, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి విషయాలు అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఒక మంచి పేరు అయితే సంపాదించారు. లక్షలు అయితే ఫాలోవర్స్ వచ్చారు. అయితే ఇక్కడ మనం సరే వాళ్ళు పర్సనల్ లైఫ్ స్టైలు, వాళ్ళ యూట్యూబ్ ఛానల్, దాని గురించి మనం పక్కన పెట్టద్దాం. కానీ ఏ విధంగా మోసం చేశారు అన్న విషయానికి వస్తే, శివక్రాంతి కుమార్ అనే ఒక వ్యక్తి లండన్లో అతను చదువుకున్నాడు, లండన్లోనే ఉద్యోగం చేశాడు. ఆ టైంలో ఈ మధుకర్ అనే వ్యక్తి లండన్లోనే పరిచయం అయ్యాడండి. ఈ శివక్రాంతి కుమార్ ఇతనిది ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు, సో వీళ్ళది గుంటూరు జిల్లా. సో పక్కపక్కన జిల్లాలు కాబట్టి, కృష్ణా గుంటూరు జిల్లాలు పక్కపక్క జిల్లాలు కాబట్టి ఆ ప్రాంతీయ అభిమానం కలిసింది. వాళ్ళు అక్కడ మాట్లాడుకున్నారు, అంతా బాగానే ఉంది. సో ఇతను వీసా కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఎవరిది శివక్రాంతి కుమార్ అనే అతనిది వీసా అయిపోయింది, అతను ఉద్యోగం కొన్ని రోజులు చేశాడు, ఇండియాకు వచ్చేసాడు. ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ లండన్కి వెళ్దాం అనుకున్నాడు. ఈసారి వెళ్ళేటప్పుడు తన భార్యతో పాటు కలిసి వెళ్దామని చెప్పి శివక్రాంతి కుమార్ అనుకున్నాడు. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇప్పుడు అతను లండన్లో పరిచయం అయ్యాడు కదా ఇతను. అప్పుడే వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, నాకు కన్సల్టెన్సీలు ఉన్నాయి, నాకు కొన్ని కంపెనీలు ఉన్నాయి, నాకు తెలిసిన కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి. లండన్లో మన వాళ్ళకి ఎవరికైనా ఉద్యోగాలు కావాలన్నా, వీసాలు కావాలన్నా మనం ఈజీగా చేపించేస్తాం, దానికి కొంత ఖర్చు అవుతుంది. బయట కన్సల్టెన్సీలు ఎంత తీసుకుంటారో దానికంటే తక్కువే మనం తీసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు, మన వాళ్ళు ఉంటే చెప్పండి అంటే, అరే మన పక్క జిల్లా అతను గుంటూరు జిల్లా జాగర్లమూడి మధుకర్, వీళ్ళు ఇన్స్టాలో కూడా చాలా ఫేమస్, వీళ్ళు యూట్యూబ్ ఛానల్లో మంచిగా రెగ్యులర్గా వీడియోలు చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఎందుకు మోసం చేస్తారని చెప్పి అనుకుంటారు కదా. సో డెఫినెట్గా ఇతను ఇండియాకు వచ్చేసిన తర్వాత తన భార్యను తీసుకెళ్దాం అనుకున్నప్పుడు శివక్రాంతి కుమార్, నాకు లండన్లో మధుకర్ పరిచయం అయ్యాడు కదా, అతను త్రూనే వెళ్దాం, ఈసారి నా భార్యను కూడా తీసుకెళ్దాం అని చెప్పి అతను కాంటాక్ట్ అయ్యాడు. అతన్ని కాంటాక్ట్ అయ్యి మధుకర్ని, సార్ మీకు కన్సల్టెన్సీస్ ఉన్నాయి కదా, మీకు కంపెనీస్ ఉన్నాయి, మీకు తెలిసిన కంపెనీలు కూడా ఉన్నాయి, నా వీసా కంప్లీట్ అయిపోయింది, నా వీసాని రెన్యువల్ చేయండి,
నేను అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ వీసా రెన్యువల్ కాబట్టి రెన్యువల్ కూడా మీరు చేస్తారన్నారు కదా, నా వీసా రెన్యువల్ చేయండి. అలాగే సార్ నా భార్యను కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను సార్, నా భార్య కూడా ఒక మంచి జాబ్ ఇప్పించండి, సిఓఎస్ ఇప్పించండి. సిఓఎస్ అంటే అక్కడ లండన్లో ఉన్నటువంటి ఒక కంపెనీ ఇక్కడ విదేశాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మీకు జాబ్ ఆఫర్ ఇస్తున్నాం అని ఇచ్చే సర్టిఫికేట్. అంటే ఆ కంపెనీ ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అతని అర్హతలను బట్టి మా కంపెనీలో ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాం అంటే ఆ కంపెనీ జారీ చేస్తుందన్నమాట. ఏంటది? సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటారు దాన్ని. ఆ సిఓఎస్ ఉంటేనే లండన్లో వచ్చి ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ సిఓఎస్ ఉంటేనే వీసా ఇస్తారు. సో ఈ శివక్రాంతి కుమార్ అనే అతను మధుకర్ని అడిగాడు కదా, మా భార్యకు కూడా వీసాను అలాగే సిఓఎస్ ఇప్పించండి, జాబ్ ఇప్పించండి అని చెప్పి అడిగారు కదా. సో డెఫినెట్గా ఈ మధుకర్ అనే అతను మాకు డెస్టినీ కన్సల్టెన్సీ అనేది అది మనదే, అది దాని త్రూనే నేను చాలామందికి వీసాలు ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉన్నా లండన్లో, సో యూకేలో. గుంటూరులో ఉంది, మాకు విజయవాడలో ఉంది, హైదరాబాదులో కూడా ఈ డెస్టినీ కన్సల్టెన్సీస్ ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళండి, మీరు గుంటూరు వెళ్ళండి, మీకు దగ్గర కదా. గుంటూరులో అక్కడ ఆ డెస్టినీ కన్సల్టెన్సీలో మా ఫాదరే ఉంటారు, మోహన్ రావు గారు. ఆయన కలవండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి. 15 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకంటే మీకు నీ వీసా రెన్యువల్ చేయాలి, మీ భార్యకి వీసా ఇప్పించాలి, ఉద్యోగం ఇప్పించాలి, కాబట్టి ఒక 15 లక్షలు అవుతుంది, అది చూసుకోండి అని చెప్పేసి అంటే. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ ఫాదర్ని గుంటూరు వెళ్ళి ఆ ఆఫీసులో కలిశారు. వాళ్ళ ఫాదరు 2 బ్యాంక్ అకౌంట్లు ఇచ్చి ఈ 2 అకౌంట్స్లో 15 లక్షల రూపాయలు జమ చేయండి అని చెప్పి అడిగారు. సో అనుకున్నట్లుగానే కొన్ని రోజులకి 15 లక్షల రూపాయలు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కృష్ణా జిల్లాలో ఈ ఎన్టీఆర్ జిల్లా కొత్తూరులో ఉన్నటువంటి ఈ శివక్రాంతి కుమార్ లండన్లో ఉన్న మధుకర్కి ఫోన్ చేసి చెప్పాడు, 15 లక్షల రూపాయలు ఇచ్చేసాం, మీ డాడీ అడిగారు కదా, మొత్తం ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయినాయి, మీరు ఇంకా మాకు జాబ్ చూపించడమే తెరవై మాకు వీసాలు ఇప్పించి జాబ్ చూపించేస్తే నేను ఫ్యామిలీతో సహా వచ్చేస్తాను. అంటే నేను ఒక కేసు గురించే చెప్తున్నానండి. ఒక బాధితుడు ఇబ్రహీంపట్నంలో ఏదైతే కేసు పెట్టాడో ఆ ఒక్క కేసు గురించే నేను తీసుకొని మాట్లాడుతున్నా ఈ వీడియోలో. ఓకే, సో ఇతను మధుకర్కి చెప్పాడు, ఇట్లా మీ ఫాదర్కి 15 లక్షల రూపాయలు ఇచ్చేసాము, మీరు ఎప్పుడు సిఓఎస్ ఇస్తే ఆ వీసా రెన్యువల్ చేస్తే మాకు ఎప్పుడు జాబ్ చూపిస్తే అప్పుడు మేము లండన్ వచ్చేస్తాం సార్ అని చెప్పేసి మాట్లాడారు. ఓకే ఫైన్ గుడ్, చూపిస్తాను. సో వీళ్ళు అడగంగా 2 నెలలకి సిఓఎస్ పంపించారండి. అగార్డ్ సొల్యూషన్ అనే కంపెనీ పేరుతో సిఓఎస్ వీళ్ళకి సెండ్ చేశాడు. అంటే అగార్డ్ సొల్యూషన్ అనేటువంటి కంపెనీలో మీ భార్యకి జాబు ఇస్తున్నట్టుగా ఆ సర్టిఫికేట్ని పంపించాడు ఈ మధుకర్ అనే వ్యక్తి. సో ఇప్పుడు ఈ ఎవరు శివక్రాంతి కుమార్ ఆ సిఓఎస్ చూసిన తర్వాత అగార్డ్ సొల్యూషన్స్ సెర్చ్ చేశాడు. అగార్డ్ సొల్యూషన్స్ యూకేలో ఉంది. ఆ కంపెనీని మెయిల్ త్రూ అతను అప్రోచ్ అయ్యాడు. సార్ అగార్డ్ సొల్యూషన్ ఇచ్చే సిఓఎస్ ఉంది, సో జాబ్ ఆఫర్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎప్పుడు రమ్మంటారు, ఎప్పుడు జాయిన్ కమ్మంటారు అని చెప్పి అతను మెయిల్ చేస్తే ఈ అగార్డ్ సొల్యూషన్ కంపెనీకి సంబంధించిన యజమాని రిప్లై ఇచ్చాడు, బాబు ఇది తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు ఎవరో, నేను విదేశాల్లో కొన్ని రోజులు ఉన్నాను ఈ మధ్యకాలంలో, ఆ టైంలో నేను లేని టైంలో నా పేరుతో తప్పుడు లెటర్ మీకు క్రియేట్ చేసి పంపించాడు, మీరు మధుకర్ అంటున్నారు కదా, అతను ఏమన్నా ఈ విధంగా ఫ్రాడ్ చేసి ఉండొచ్చు, మీ భార్య పేరు మీద సిఓఎస్ అసలు మేము జారీ చేయలేదు అని చెప్పి ఆ కంపెనీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. అతనే రిప్లై ఇచ్చాడు. దీంతో అరే మనం మోసపోయామని చెప్పి భావించి శివక్రాంతి కుమార్ వాళ్ళ వైఫ్ మధుకర్తో మాట్లాడి, మీరు ఎంత దారుణంగా మోసం చేశారు, అసలు ఆ కంపెనీలో అసలు ఉద్యోగమే లేదు, సిఓఎస్ కూడా పూర్తిగా నకిలీదని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. సరే నాకు వీళ్ళ యూకేలో ఉన్నాడు కదా, ఏమి చేయలేని పరిస్థితి, సరే ఇంకా గట్టిగా మాట్లాడితే 15 లక్షలు కూడా ఇవ్వడేమో అని చెప్పి, సరే మాకు యూకేలో జాబ్ వద్దు ఏమొద్దండి, మేము ఇచ్చిన 15 లక్షలు మాకు ఇచ్చేయండి అని చెప్పి మాట్లాడాడు. అడగంగా 2 లక్షల రూపాయలు, 15 లక్షలు ఇస్తే 2 లక్షల రూపాయలు మాత్రమే శివక్రాంతి కుమార్కి మధుకర్ పంపించాడు. ఇంకా దీని మీద అడుగుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి, ఫోన్లు బ్లాక్ చేయటం, వీళ్ళు పూర్తిగా వీళ్ళ కాంటాక్ట్స్ని బ్లాక్ చేసేసి కాంటాక్ట్ లేకుండా వీళ్ళు సతాయించినట్టుగా తెలుస్తోంది, వేధించారు. త్వరగా ఎంతకీ మిగతా 13 లక్షలు రాకపోయేసరికి మొన్న నవంబర్లో లాస్ట్ నవంబర్లో ఇబ్రహీంపట్నం పిఎస్కి వెళ్ళి కేసు పెట్టారు. కేసు పెడితే A1గా మధుకర్, A2గా రమానందన ఈమె పేరు,
A3గా వీళ్ళ ఫాదర్ గుంటూరుకి వెళ్ళి 15 లక్షల రూపాయలు ఇచ్చాడుగా ఈ బాధితుడు, వాళ్ళ ఫాదర్ మోహన్ రావు. వీళ్ళ ముగ్గురు మీద కేసు నమోదైంది. వెంటనే పోలీసులు కూడా దీన్ని స్టడీ చేసి వీళ్ళకి నోటీసులు కూడా పంపించారు. నోటీసులకు ఏమాత్రం రెస్పాండ్ కాకపోగా హైకోర్టులో అసలు ఈ కేసు తప్పుడు కేసు, దీన్ని క్వాష్ చేసేయండి అని చెప్పి హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యారు ఈ దంపతులు. అంటే ఇది ఒక కేసే కానీ ఇంకా చాలామంది బాధితులు ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. ఇట్లా ఒక్కొక్కరి నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇలా దాదాపు 50 నుంచి 70 మంది వరకు ఉన్నారు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, హైదరాబాద్లో కూడా కొంతమంది బాధితులు ఉన్నారు. అలాగే బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి ఇట్లా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వీళ్ళ బాధితులు ఉన్నారని చెప్పి ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు జెన్యూన్ అయి ఉంటే, వీళ్ళు ఎలాంటి మోసం చేయకపోతే, జాబులు ఇప్పిస్తాం నకిలీ వీసాలు క్రియేట్ చేసి డబ్బులు దండుకోకపోతే, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఆధారాలతో సహా పోలీసులకి ఇస్తే వాళ్ళు ఎందుకు కేసు పెడతారు? పోలీసులు వీళ్ళకి నోటీసులు ఎందుకు ఇస్తారు? నోటీసులకి వీళ్ళు జెన్యూన్ అయి ఉంటే ఆ నోటీసులకి రిప్లై ఇచ్చేవాళ్ళు కదా, విచారణకి సహకరించేవాళ్ళు కదా, మా మీద అనవసరంగా బురద జల్లుతున్నారని చెప్పి అప్పుడే మాట్లాడేవాళ్ళు కదా. సో ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి కొత్తది కాదు ఇది. 7 నెలల క్రిందటే గత నవంబర్లోనే వీళ్ళ మీద కేసు నమోదైంది. అంటే ఇప్పుడు బాధితులందరూ రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతుంటే, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటే ఒక వీడియో రిలీజ్ చేసి ఇవే మాకు వస్తున్నటువంటి పేరును, ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నారని చెప్పి ఒక వీడియో ఆమె ఛానల్లో పోస్ట్ చేసింది. అంటే దీంతో మళ్ళీ వాళ్ళ మీదకి రాకుండా ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ఆ వీడియో పెట్టారా? అట్లాగే అర్థం చేసుకోవాలా? సో ఏదేమైనప్పటికీ నిజం ఎన్నో రోజులు దాగదండి. వీళ్ళు నిజంగా మోసం చేశారు అని క్లియర్గా కొన్ని ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ అడ్వకేట్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా నేను ఛానల్స్లో చూస్తూ ఉన్నా. వాళ్ళు యూకేలో ఉన్నారు, మీరు ఇక్కడ ఇండియాలో ఉన్నారు, మీరు పెడుతున్నటువంటి కేసులు ఏమి చెల్లవు, యూకే చట్టాలు వేరు, వాళ్ళు మీరు ఏమీ చేయలేరు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి వీళ్ళ అడ్వకేటు బాధితుల్ని బెదిరిస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ మోసం జరిగిందని చెప్పి చాలా క్లియర్గా బయటకు వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ బాధితులకు సంబంధించి తీసుకున్నటువంటి అమౌంట్లు తిరిగి ఇచ్చేస్తారా, లేదు మేము యూకేలో ఉంటాము మమ్మల్ని ఎవ్వరూ టచ్ చేయలేరు అని చెప్పి దీన్ని ఈ విధంగానే కొనసాగిస్తారా? సో కేసు ఉంది కాబట్టి పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే విదేశాల్లో ఉండి భారతీయుల్ని ఏ రకంగా అయినా మోసం చేసేస్తాం, లక్షలు కోట్ల రూపాయలు దోచేస్తాం, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనుకుంటే అది చాలా తప్పు అవుతుంది. పోలీసులు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి ఈ కేసుని. అలాంటి వాళ్ళ సంగతి డెఫినెట్గా చెప్పాల్సిందే. వాళ్ళని ఏ విధంగా అయితే నోటీసులు పంపించాలి, వాళ్ళు ఏ విధంగా ఇండియాకి రప్పించాలి, లేదంటే కనుక బాధితులకు న్యాయం జరిగే విధంగా ఏదన్నా చేయాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.